సోఫా అనేది ఎందుకు తొందరగా చెడిపోయినాయి, ఇప్పుడు చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనం సోఫా సెట్ కూర్చున్నప్పుడు మనం కూర్చోడానికే వాడుకోవాలి. కొంతమంది పొనుకుంటారు, మనం ఆహార పదార్థాలు దాని మీద తింటా ఉంటారు, ఆహార పదార్థాలు లోపలికి వెళ్ళిపోయి స్మెల్ వచ్చేసిద్ది. మనం పొనుకున్నప్పుడు ఏమవుతుందంటే హ్యాండిల్స్ ఉంటాయి కదండి, అది రెండు కాళ్ళతో తన్నేప్పుడు హ్యాండిల్ ఊడిపోతుంది అనమాట. అంతేకాకుండా మనం పొనుకున్నప్పుడు ఏమవుతుందంటే బరువంతా ఒకే చాట పడి లోపల వేసిన ఫోమ్ అంతా కూడా గుంతపడిపోయింది. అలాగే పిల్లలు మాటికి సోఫాల మీద నుంచోవటం, ఎగరటం, కిందకి దూకుతూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. అలాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సోఫా సెట్ ఆటోమేటిక్గా క్లాత్ అయితే క్లాత్, రెగ్జిన్ అయితే రెగ్జిన్ సాగిపోయింది. సోఫాలో మనం కూర్చొని మనం ఏదైనా ఫుడ్ ఆహారం తిన్నప్పుడు ఏమవుతుందంటే మరక పడిపోయింది. ఆ మరకను మనం ఏం చేస్తామంటే వాటర్ వేసి తుడుస్తూ ఉంటాం. ఆ వాటర్ లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి అనేది వాటర్ వెళ్ళకూడదు అనమాట. లోపలికి వాటర్ ఎప్పుడైతే వెళ్ళిపోయిద్దో వుడ్ దెబ్బతినిద్ది, స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట సోఫా అనేది. మీరేం చేయాలంటే ఎప్పుడైనా సరే సోఫాకి కింద వరకు క్లాత్ కనీసం వేసుకుంటూ ఉండండి కంటిన్యూషన్గా. ఏదైనా గెస్ట్ వచ్చినప్పుడు ఆ క్లాత్ తీసేసుకోవచ్చు. సోఫాని మనం ఎప్పుడు కూడా ఎండ తగలని ప్లేస్లో పెట్టుకోవాలి. ఎండ తగులుతూ ఉండితే ఏమైందంటే దీని మీద ఉన్న కలర్ షేడ్ అయిపోయింది. వాన పడే ప్లేస్లో వాన పడ్డా కూడా చెడిపోయింది అనమాట. మరీ ముఖ్యంగా సోఫాని ఊడటానికి పట్టుకొని లాగేయకూడదు అనమాట. అలా పట్టుకొని లాగేయటం వల్ల ఏమవుతుందంటే కింద లెగ్స్ మొత్తం దెబ్బతినిపోతాయి. కనీసం జస్ట్ కొద్దిగా ఒక నూలు వారంతా లేపి లాక్కుంటా ఉంటే లెగ్స్ గట్టిగా ఉంటాయి అనమాట. ఇదివరకు రోజుల్లో ఎక్కువ సోఫాలు ఇవ్వండి, ఈ రోజుల్లో సోఫాల వాడకం ఎక్కువైపోయింది. అలా ఎందుకు వాడాలి? ఎందుకంటే మనం ఈరోజు టీవీ, సెల్ ఫోన్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం ఎక్కువసేపు, ఇంట్లో ఉన్నంతసేపు. అలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం సోఫా కనుక లేదనుకోండి మళ్ళీ మంచం మీద పనుకోవటం, ఎక్కడో చాట కూర్చోవటం జరిగిద్ది. ఎక్కువసేపు ఉండలేరు అనమాట కూర్చొని. సోఫాలో కూర్చుంటే ఏంటంటే రిలాక్స్గా ఉంటుంది కాబట్టి కూర్చుంటాం. అలాగే సోఫాలు కూడా ఎలాంటివి వాడుకోవాలి ఎవరెవరికి అనేది, లావుగా ఉన్నవాళ్ళు గట్టిగా ఉన్న సోఫాలే కరెక్ట్ అండి. సన్నగా ఉన్నవాళ్ళు మెత్తడి సోఫాలైనా అట్లాంటి సోఫాలైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సోఫా కనుక ఉన్న వాళ్ళు ఎవరైనా సరే టేపాయి కూడా వాడాలి. టేపాయి లేకుండా మన సోఫాలనే ప్లేట్లు అవన్నీ పెట్టేస్తే అంత కరెక్ట్ కాదనమాట. టేపాయి అనేది కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. సోఫాలు వచ్చేసరికి మొత్తం 4 రకాలు ఉంటాయండి. ఒకటి రిక్లైనర్ మోడల్స్, ఇప్పుడు సినిమా హాల్లో కనుక మనం ఇలా పొనుకొని చూస్తాం చూడండి, ఆ టైప్లో రిక్లైనర్ మోడల్స్. సెకండ్ ఆఫ్ ఆల్ 3 వచ్చేసి 2 సింగిల్స్ కుర్చీలు వస్తాయి. అలాగే మూడోది వచ్చేసరికి కార్నర్ సోఫాలు. ప్లేస్ని బట్టి మనం ఈ 3 రకాల్లో చూస్ చేసుకుంటాం. నాలుగోది ఏంటంటే ఒక సెట్ అనమాట, దివాన్ కాటు, సోఫా, టోటల్ సెట్ వచ్చేసిద్ది. చాలా మంది ఈ రోజున సోఫా అనగానే తక్కువ రేటుది సోఫా తీసుకెళ్ళిపోయి రోడ్డు దగ్గర అమ్మాయి ఇప్పుడు చాలా వచ్చేసినాయి, తీసుకొచ్చి వాడేస్తున్నారు. అలా కొనటం వల్ల ఏమవుతుందంటే రోడ్డు పక్కన వాడేవాళ్ళు పనికిరాని చెత్త క్వాలిటీ వుడ్ వాడతారు. దానివల్ల ఏంటంటే స్మెల్ వస్తూ ఉండిద్ది. రెండోది పొట్టు రాలిపోతుంది అన్నమాట తొందరగా. అలాగే ఫోములన్నీ కూడా చెత్త ఫోములు వాడతారు. మీరు కనుక డబ్బులు పెట్టగలిగితే బ్రాండెడ్ ఫర్నిచర్లోకి వెళ్ళిపోవడం కరెక్ట్ అండి. సోఫా వరకు మిగతా ఫర్నిచర్ అంటే మన కళ్ళ ముందు కనబడేది, సోఫా అనేది అర్థం కాదనమాట. లోపల ఎలా ఉండేది అనేది కనబడదు. ₹1 ఎక్కువైనా సరే బ్రాండెడ్ వెళ్తే ఏమైందంటే మినిమం గ్యారంటీ అనేది ఉండిద్ది అనమాట.